అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జూలై నెలలో జమ అయ్యే డీఏ, డీఆర్ అరియర్స్ టేబుల్ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగ పెన్షనర్లకు డిఏ బకాయిలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కరువు భత్యం డిఏ మరియు కరువు సహాయం డిఆర్ బకాయిల చెల్లింపు వ్యవహారం కొత్త ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాలుగా నిలిచింది. గడిచిన ప్రభుత్వ హయాంలో దాదాపు 200 నెలలకు పైగా వివిధ దశల్లో డిఏ బకాయిలు పేరుకుపోయాయి. ఉద్యోగి మూల వేతనాన్ని బట్టి ఒక్కొక్కరికి సుమారుగా 2-8 లక్షల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రకటించిన షెడ్యూళ్ల ప్రకారంగా రాబోయే నెలల్లో చెల్లించాల్సినటువంటి బకాయిల వివరాలు ఇంకా ప్రకటించాల్సిన డిఏలపై ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న సో తీవ్ర ఆసక్తి అయితే నెలకొందన్నమాట. సో వీటికి సంబంధించి వివరాలు తెలుసుకుందాము. ఇప్పటికే ప్రకటించిన జీవోల ప్రకారంగా చెల్లించాల్సిన బకాయిల షెడ్యూల్స్. గత ప్రభుత్వం 2 కీలక జీవోలను విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. వాటి బకాయిల చెల్లింపులకు షెడ్యూల్‌ను జారీ చేసింది. అదే జీవోలోనే. కానీ ఆ షెడ్యూల్‌ల ప్రకారంగా సక్రమంగా అమలు కాలేదు. జియో ఎంఎస్ నంబర్ 28 డేటెడ్ ఆన్ 15th March 2024 ప్రకటించిన డిఏ 3.64%. దీంతో మొత్తం డిఏ 30.03%కి చేరుకుంది. వర్తించే కాలం జనవరి 2023 నుంచి 15 నెలల చెల్లింపుల షెడ్యూల్. మొదటి విడత ఆగస్టు 2024, రెండవ విడత నవంబర్ 2024, మూడో విడత ఫిబ్రవరి 2025లో చెల్లించాల్సి ఉండగా ఇంతవరకు వీటికి సంబంధించి ఎటువంటి కదలిక లేదన్నమాట. తర్వాత జిఓఎంఎస్ నెంబర్ 30 డేటెడ్ ఆన్ 15th March 2024 ప్రకటించిన డిఏ 3.64%. దీంతో మొత్తం డిఏ 33.67%కి చేరింది. వర్తించే కాలం జూలై 2023 నుంచి 12 నెలల బకాయిలు. షెడ్యూల్ చెల్లింపులు చేయవలసినటువంటి వివరాలు 3 సమాన వాయిదాల్లో చెల్లింపులు అయితే జరగాల్సి ఉంది. ఇందులో మొదటి విడత సెప్టెంబర్ 2024, రెండో విడత డిసెంబర్ 2024, మూడో విడత మార్చి 2025లో చెల్లింపులు చేయాల్సి ఉండగా ఇంతవరకు ఈ పేమెంట్స్ జరగలేదు. ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో చెల్లించాల్సిన మూడో విడత బకాయిల అంచనా టేబుల్ ప్రకారంగా పై 2 జీవోలకు సంబంధించి మూడో విడత అన్నమాట. ఇక్కడ థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అండి. మార్చి 2025న చెల్లించాల్సిన అమౌంటు, అలాగే జిఓఎంఎస్ నెంబర్ 28లో ఫిబ్రవరి 2025లో చెల్లించాల్సినటువంటి ఈ అమౌంటు. దీనికి సంబంధించి టేబుల్ అయితే ఇక్కడ చూద్దాము. ఈ రెండింటికి సంబంధించి ఫిబ్రవరి మరియు మార్చి నెలలో చెల్లించాల్సిన ఈ 2 విడతల మొత్తం సుమారుగా ఎంత ఉండవచ్చు అనేది టేబుల్‌లో చూడవచ్చు. ఈ అంకెలు కేవలం అంచనా మాత్రమే. బేసిక్ పే 20,000 ఉన్నవారికి ఫిబ్రవరి మరియు మార్చి 2025లో రావాల్సినటువంటి డిఏ, డిఆర్ బకాయిల అంచనా మొత్తం రూ. 6,552. 23,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 7,535. 30,200 బేసిక్ పే ఉన్నవారికి రూ. 9,894. 40,400 బేసిక్ పే వారికి రూ. 13,235. 50,000 బేసిక్ పే వారికి రూ. 16,380. 60,200 బేసిక్ పే వారికి రూ. 19,722. 70,000 బేసిక్ పే వారికి రూ. 23,663. 80,000 బేసిక్ పే వారికి రూ. 26,208. 1,00,000 పైగా బేసిక్ పే వారికి రూ. 32,800 వరకు ఈ యొక్క డిఏ/డిఆర్ మూడో విడత అరియర్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ రావాల్సి ఉండగా ఇంతవరకు ప్రభుత్వం అయితే వీటి చెల్లింపుల గురించి అతీగతి లేదు. ఎందుకంటే ఈ 2 బకాయిలు మనం చూసుకున్నట్లయితే మార్చి 2025లో కూటమి ప్రభుత్వం, అంటే ఈ బకాయిలు మొదటి విడత నుంచే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అలాగే ఈ యొక్క పై జీవో 22వ జీవో కూడా 28వ జీవో నంబర్ 28 ప్రకారంగా కూడా 15 నెలల బకాయిలు ఇవ్వాల్సి ఉంటే ఆగస్టు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ఈ యొక్క కాలంలోనే వీటిని కూటమి ప్రభుత్వం విస్మరించినటువంటి నేపథ్యంలో వీటి చెల్లింపులైతే మనకు అగమ్య గోచర స్థితి. అంటే ఎప్పుడు చెల్లిస్తారనేది క్లారిటీ లేదు ఈ యొక్క అమౌంట్‌ని. కొండలాగా బకాయిల కొండ ఉద్యోగులు ఎదురుచూస్తున్న చెల్లింపులు.
ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు కేవలం డీఏలకే పరిమితం కాలేదు. వాటి పూర్తి స్వరూపం ఇది. కరువు భత్యం, డీఏ, డీఆర్ బకాయిలు 2018 నుంచి పలు విడతలుగా ప్రకటించిన డీఏల బకాయిలు పేరుకుపోయాయి. సుమారు 200 నెలలకు పైగా వివిధ దశల్లో ఉన్నటువంటి ఈ బకాయిలు అత్యంత ప్రధానమైనవి. ఇకపోతే పీఆర్సీ బకాయిలు 11వ వేతన సవరణ సంఘం సిఫార్సుల అమలుకు సంబంధించిన ఈ బకాయిలు ఇంకా పూర్తిగా చెల్లించలేదు. తర్వాత సరెండర్ లీవ్ బకాయిలు ఉద్యోగులు తమ అర్జిత సెలవులను ప్రభుత్వానికి సరెండర్ చేయడం ద్వారా పొందే నగదు ప్రయోజనం గత కొన్నేళ్లుగా నిలిచిపోయింది. జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ రుణాలు, విత్‌డ్రాయల్స్ అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగులు తమ సొంత పొదుపు ఖాతాల నుండి తీసుకునే ఈ మొత్తాలు కూడా సకాలంలో అందటం లేదు. రిటైర్మెంట్ ప్రయోజనాలు పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ, కమ్యూటేషన్ వంటివి కూడా నెలల తరబడి పెండింగ్‌లోనే ఉంటున్నాయి. ప్రకటించి కూడా చెల్లించని డీఏ బకాయిల వివరాలు చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం చివరిలో అంటే పదవీ విరమణ చేసే చివరిలో ఈ 2 జీవోలను ప్రతిష్టాత్మకంగా అయితే ఇచ్చిందనమాట. ఉద్యోగ పెన్షన్‌లకు ఎన్నో క్యాబినెట్ భేటీలు, మీటింగ్‌లు అలాగే రౌండ్ టేబుల్ సమావేశాల తర్వాత ఉద్యోగులు సంపాదించుకున్నటువంటి ఈ 2 జీవోలు జీవో ఎంఎస్ నంబర్ 28 అండ్ జీవో ఎంఎస్ నంబర్ 30 అనమాట. వీటి తాలూకా క్యాష్ రూపంలో అయితే అమౌంట్ అందింది. కానీ మొదటి జీవో ప్రకారంగా 15 నెలలు బకాయిలు, తర్వాత రెండో జీవో ప్రకారంగా 12 నెలల బకాయిలను 3 విడతలుగా చెల్లింపులు చేయడంలో ప్రభుత్వం విఫలమైందనే చెప్పవచ్చు. అలాగే వీటితో పాటు కొత్తగా ప్రకటించాల్సినటువంటి డీఏలు, పాత బకాయిల భారం ఒకవైపు ఉండగా కొత్తగా ప్రకటించాల్సిన డీఏలు మరో 3 ఉన్నాయి. అవేంటంటే జనవరి 2024 డీఏ కేంద్రం 4% ప్రకటించింది. రాష్ట్రం వాటా ఇంకా ప్రకటించలేదు. జూలై 2024 డీఏ 3% కేంద్రం ప్రకటించగా రాష్ట్ర వాటా ఇంకా ప్రకటించలేదు. అలాగే జనవరి 2025 డీఏ 3% కేంద్రం ప్రకటించింది. రాష్ట్రం ప్రభుత్వం వాటాగా చెల్లించాల్సిన అమౌంట్ ఇంకా చెల్లించలేదు. కొత్త ప్రభుత్వం కనీసం జనవరి 2024 నుంచైనా వెంటనే ప్రకటించి దాని నెలవారీ అంటే ఈ యొక్క ఒక డీఏనైనా ప్రకటించి వాటిని నెలవారీ జీతంతో అంటే క్యాష్ రూపంలో ఇవ్వడంతో పాటుగా వాటిని అరియర్స్ కూడా చెల్లించాలి అని తక్షణమే ఈ మేరకు ఊరట కల్పించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. దీనివల్ల బకాయిల భారం కూడా ప్రభుత్వానికి తగ్గుతుంది. సో ఉద్యోగులు కూడా పెరిగిన ఆర్థిక ధరల ఆధారం చేసుకొని ఆర్థిక భారం కొద్దో గొప్పో తగ్గుతుంది. ఇకపోతే 2024 జనవరి డీఏ అనేది 3.64% రాష్ట్ర వాటాగా ప్రకటించాల్సి ఉంది. సో ఈ డీఏ ప్రకటిస్తే జీతం ఎంత పెరుగుతుందనేది టేబుల్‌లో చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. మూల వేతనం బేసిక్ పే 19,000 ఉన్న వారికి నెలలో పెరిగే అదనపు డీఏ మొత్తం రూ. 692 అవుతుందన్నమాట. అంటే మనకు రూ. 6,397 వచ్చేది రూ. 7,089 అవుతుంది. రూ. 24,280 బేసిక్ పే వారికి రూ. 884 వస్తుంది అదనంగా. అలాగే రూ. 42,110 బేసిక్ పే వారికి రూ. 1,533 అదనంగా రావడం జరుగుతుంది. రూ. 51,332 బేసిక్ పే వారికి రూ. 1,868 ఈ విధంగా రావడం జరుగుతుంది. మీ లెక్కింపులు మీరే లెక్కించుకోవచ్చు. ప్రస్తుతం మూల వేతనం బేసిక్ పేను 0.0364తో గుణిస్తే మీకు నెలవారీగా పెరిగే డీఏ ఎంత మొత్తం అనేది మీకు తెలుస్తుందనమాట. ఇక ప్రభుత్వం ముందున్న మార్గం, భవిష్యత్ కార్యాచరణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరియు ఉద్యోగుల ఆకాంక్షల మధ్య సమన్వయం సాధిస్తూ ప్రభుత్వం ఈ క్రింది చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం రాష్ట్ర ఖజానా వాస్తవ పరిస్థితిని వివరిస్తూ ఒక శ్వేతపత్రం విడుదల చేసి పారదర్శకతను ప్రదర్శించడము, ఉద్యోగ సంఘాలతో చర్చలు, బకాయిల చెల్లింపులపై ఒక వాస్తవిక మరియు ఆమోదయోగ్యమైన రోడ్ మ్యాప్ను రూపొందించడానికి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలతో తక్షణమే చర్యలు ప్రారంభించడం. ఇక మూడోది ప్రాధాన్యత క్రమంలో చెల్లింపులు. తక్కువ మొత్తంలో ఉన్న సరెండర్ లీవ్లు, రిటైర్మెంట్ ప్రయోజనాలు వంటి వాటిని ముందుగా చెల్లించి ఉద్యోగులలో విశ్వాసం నింపడం. ఆ తర్వాత భారీ బకాయిలను విడతల వారీగా చెల్లించే ప్రణాళికను ప్రకటించడం. భవిష్యత్తులో జాప్యం నివారణ. ఇకపై డీఏలు, పీఆర్సీ వంటి ప్రకటించిన వెంటనే వాటిని నెలవారీ జీతంలో అమలు చేసి బకాయిలు పేరుకుపోకుండా ఆర్థిక క్రమశిక్షణతో పాటించడము. ఈ మేరకు లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఆర్థిక భద్రత ఈ బకాయిల చెల్లింపులతో ముడిపడి ఉంది. ఇది కేవలం వారికి రావాల్సినటువంటి హక్కు మాత్రమే కాదు, రాష్ట్ర పరిపాలన సజావుగా సాగడానికి
అవసరమైన నైతిక స్థైర్యం కూడా. కొత్త ప్రభుత్వం ఈ అంశానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి, ఇచ్చిన హామీల మేరకు పారదర్శకమైన ప్రణాళికతో ముందుకు వెళ్ళడం దాని విశ్వసనీయతకు, ఆర్థిక పరిపాలన దక్షతకు నిదర్శనంగా నిలుస్తుంది. సో, ఈ పాత బకాయిలతో పాటు కొత్తగా మరొక 3 డీఏ ప్రకటన పెండింగ్‌లో ఉంది. కొత్త ప్రభుత్వం కనీసం ఈ జనవరి 2024 డీఏనైనా వెంటనే ప్రకటించి ఉద్యోగులకు ఊరటనివ్వాలనైతే కోరుతూ ఉన్నారు ఫ్రెండ్స్.